సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు చక్కటి రెండు వర్తమానాలు విన్నారు మీరు కదండి. ముందు చక్కటి స్తుతి ఆరాధన ద్వారా మహోన్నతుని స్తుతించడము, గణపరచడము. ఆయన కన్నులారా చూచుచున్నాడు, ఇక్కడ ఉన్న చూస్తున్నాడు, దిగంతముల వరకు చూస్తున్నాడు. ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అయినను విశ్రాంతి దినమున ఆయన సన్నిధానంలో ఉంటే గనక ఆశీర్వదించుటకు ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటుంది గనక ఆశీర్వాదాలు పొందుకున్న కొరకు ఈ సన్నిధానికి రావాలని మన దాసురాల ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తూ చివరి మాట అడుగుము. ఏమడగాలి? భూ సంబంధమైన కాదు, పర సంబంధమైన అడుగుము అని వదిలిపెట్టిన ఆ ఓడుని మరి దైవజనుల ద్వారా మనకు ఫుల్ఫిల్ చేశారు. హల్లెలూయా. ఈ దినాన ఏం అడుగుతున్నాము, ఎక్కడ అడుగుతున్నాము అనే విషయాన్ని చక్కగా దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరుస్తాడు. నిజమే, భూమి మీద సమస్తము అడగాలి, కానీ ఎట్ ద సేమ్ టైం పరలోకంలో ఉన్న ఈవుల గురించి కూడా దేవుడిని మనం అడగాలి. హల్లెలూయా. మరి అయ్యగారు చెప్పినట్టు, అమ్మగారు చెప్పినట్టు, నేను మీ అమ్మగారికి పెద్ద సహోదరుని అక్కగారిని అవుతాను. మంచి విషయాలు చెప్పారు. సరే, మంచి ఒక విషయం ఏంటంటే మరొక సమయం అనుకుంటుంది కనుక అప్పుడు మరి నేను ఆ విషయాన్ని బయలుపరుస్తాను. రెండు మాటలు అన్నారు కనుక ఈ ఒక విషయంలోకి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము, 5వ వచనము, 7, 8 అంతే. ఇవి చదవండి. వల్లిని వ్యవసాయకుడు, నేను, మీరు ఎవరు నా యందు నిలిచుండునో, నేను ఎవరి యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేం చేయరు. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లి. చక్కగా చెప్పాడు కదా. మనం అందరమైన లోపల తీగలమే, కానీ మనలో పనికి రాని ఏమైనా ఉన్నాయేమోనని మనం గ్రహించలేనట్లయితే పరిశుద్ధాత్ముడికి అప్పగించుకుంటూ, ప్రభా నేను బహుగా ఫలించాలంటే పనికి మాలిన ఆలోచనలు, తలంపులు, క్రియలు ఏమున్నా వాటిని నీ వాక్కు చేత కత్తరించవా అని ప్రార్థిస్తారు. హల్లెలూయా. అయితే నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయరు. ఇది గుర్తుపెట్టుకో. సాక్షాత్తు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకిచ్చింది నాకు వేరుగా ఉండి ఏం చేయరని. మన ఇంట్లో ఈ మాట ఎవరు చెప్తారు చెప్పండి? మనకు జన్మనిచ్చిన తండ్రి చెప్తాడు. తల్లి చెప్పినా నడవదు. తల్లి చెప్పినా మళ్ళా ప్రేమ గలదు కనుక కొట్టిదిచ్చినా మళ్ళీ తీస్తారు. తండ్రి ఒక్కసారి రేపు నా మాట వింటలేవు, నా ఇంట్లోకి రావద్దన్నారంటే ఇక తండ్రి అంతే కదా అండి. చాలా మంది అన్నాడు. తల్లి మాత్రం ఏమంటది? ఎన్ని రొట్టి చేసినా మళ్ళీ తీస్తుంది. అందుకే యెషయా 66:13 తీయకండి. ఒకటి తల్లి ఆదరించినట్టుగా. హల్లెలూయా. స్త్రీలకు కూడా మంచి ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. దేవుడికే స్తోత్రం. హల్లెలూయా. అలాగని తండ్రికి లేదని కదా, అలాగే పెద్ద బాధ్యత ఉంది. హల్లెలూయా. వాళ్ళ బాధ్యత అంతా తప్పిపోయిన వారిని ప్రతి వారిని చేరదీసి పరలోక రాజ్యం చేర్చడమే. హల్లెలూయా. అంటే తల్లికి తండ్రికి శ్రేష్టమైన బాధ్యతని బైబిల్ గ్రంథంలో లిఖించబడింది కనుక 7వ వచనం ఏముందండి? నా యందు మీరును నీ యందు నా మాటలు నిలిచి ఉంటే, అంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అనుగ్రహించబడను. హల్లెలూయా. ఉట్టి కాదు, నా యందు మీ మాటలు ఉండాలి, మీ యందు నేను నిలబడాలి. చాలా మందికి సీఎం అంటే ఎంతమంది తెలుసా అండి? అందరికి తెలుసు. సీఎంకు ఎందరో తెలుసు? మీరు చెప్పండి. అందరం ఉన్నాం ఇక్కడ కదా. సీఎం అంటే అందరికి తెలుసు, అందరికి ఇష్టమే కూడా. ఎక్కువ స్త్రీలకు ఇష్టం. ఎందుకు ఇష్టం అండి ఇప్పుడు కదా? ఫ్రీ పాస్ కదా, అది ఎక్స్ప్రెస్ కానీ ఇంకేదైనా కానీ. కాబట్టి చాలా ఇష్టమే. కానీ ఇంత ఇష్టమైనా కూడా మరి సేమ్ గారికి మనం తెలుసా ఏమన్నా? ఎంత గెస్టడాల్సిన తెలీదు. అలాగా యేసయ్య అంటే అందరికి ఇష్టమే. ఆయన ప్రశస్తమైన రక్తాన్ని
కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా రానై ఉన్నాడు కనుక అందరికి ఇష్టమే. కానీ యేసయ్యకి మనలో ఎందరం ఇష్టం? అది చెప్పండి, ఎందరు ఇష్టము? ఎప్పుడు ఇష్టం అవుతుంది తెలుసా? మీ అందు నా మాటలు నిలబడాలి. ఆయన ఎందు ఆయన మాటలు ఏంటి? ఈ జీవవాక్యమే. హల్లెలూయా! ఎంత మందిలో దేవుని వాక్యాలతో నింపబడుతుంది. అలా ఉన్నట్లయితే కనుక ఇప్పుడైతే మనం అందరం ఎవరిలో ఉన్నాము? ఆయన ఎందున్నాము. ఇప్పుడు అమ్మగారు అయ్యగారు నేను చెప్పే రెండే మాటలు, ఎందరిలో ఆయన మాటలు ఉంటాయి. ఇప్పుడు మనం అందరం ఆయనలో ఉన్నాము, ఇందరిలో ఆయన మాటలు ఎందరిలో ఉంటాయో అప్పుడు మీకు ఏది ఇష్టమో అని అడగమంటున్నాడు. హల్లెలూయా! చక్కటి గర్భఫలమా, ఉద్యోగమా, మంచి ర్యాంకులా, లేకపోతే మంచి ఆరోగ్యమా, అది ఏదైనా సరే, ఆత్మీయ స్థితిలో ఎదగడమా, ఏదైనా సరే, చక్కటి మంచి పాట పాడేవారు ఉన్నారని, మంచి ప్రసంగికులు ఉన్నారని నాకు చాలా సంతోషం అయిపోతుంది. నా హృదయము ఉప్పొంగుచున్నది. హల్లెలూయా! ఎందుకంటే ఏమని రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఉందంటే, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారనే విషయాన్ని వినుట కంటే నాకు సంతోషమేనా ఏది లేదట. హల్లెలూయా! మన దైవజనులు నిజమే ఒక 30 సంవత్సరాల క్రితం స్థితి నుంచి ఇప్పటి వరకు ఒక మంచి ఆత్మీయ తండ్రిగా ఎదిగి ఆయన పరలోకపు తండ్రికి రాజ్య సువార్తలో అనేక సంఘాల కట్టే విషయంలో వారు ఇరువురు కూడా కలిసి ప్రయాస పడుతున్నారని ఆ విషయాలు వింటుంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే. హల్లెలూయా! చెప్పింది నిజమే. ఆనాడు మేము చేసిన ప్రార్థనలో నిలబడిన ఒక్క 10 మంది ఉన్నా ఈ దినానికి ఎంత విస్తరించాడో. అయినను ఆయనకు సమస్తం సాధ్యమే. హల్లెలూయా! నయోమితో మరి ఓబేదు జన్మించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంట, 7 కంటే ఎక్కువైన కుమారుడు నీకు యెహోవా ఇచ్చెను. హల్లెలూయా! ఆనాడు 50 మంది కలిసి చేస్తే ఎంత బాగుంటుందంటారో అలాంటి కంటే కూడా ఎక్కువైన ఒక దైవజన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇది నాకు సంతోషమైన వార్త. కనుక మనం బహుగా ఫలిస్తే 8వ వచనం వలన హల్లెలూయా! ఒకటి ఇక్కడ అక్కడ ఇంకా సంగదు, మీరు బహుగా ఫలించాలి. కొంచెం కొంచెం కాదు, ఒక చదువులోనే కాదు, ఉద్యోగంలోనే కాదు, వివాహంలోనే కాదు, అన్నిట్లో కూడా అన్నిటికంటే శ్రేష్టమైనది ఆత్మీయ స్థితిలో ప్రార్థన, వాక్యం, సహవాసం. ఈ 3 ఎల్లవేళ ప్రార్థనలో, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో ఎదగండి. వాక్యము నిన్న, నేడు, రేపు ఎప్పుడైనా సరే దుఃఖంలో, బాధలో, ఇరుగుల ఇబ్బంది ఎప్పటికైనా ధ్యానించండి. సహవాసము అనోకు వలె నడవండి. ఆయన పిల్లలు కంటూ కూడా నడుస్తుంటే తండ్రికే ఇష్టమయ్యట, తీసుకొని వెళ్ళిపోయాడట. ఈ దినాల్లో అవి అప్పుడంటే నేను ఒంటరిగున్నానండి, యవనస్త్రాన్ని ఫాదర్ మంచి ఊరికి వచ్చాను, అమ్మగారు ఇప్పుడు ఎక్కడ వస్తా, అయ్యా నేను ఇప్పుడు రాలేను. ఎప్పుడు అంటే నీకు వివాహం అవడం తప్ప, ఉద్యోగం చేయడం తప్ప, పిల్లలు ఇవ్వడం తప్పమా? ఏది? ఒంటరిగా ఉండదని జత చేశాడు, గొడ్డలు కావద్దని పిల్లల్ని ఇచ్చాడు, మంచి గృహం కావాలి, అన్ని ఇచ్చినా కూడా ఎక్కడ ఉండాలి? మరి ఇవ్వాలి, ఆయన పాద సన్నిధిలో ఉండాలి. అదే ఉత్తమమైంది. హల్లెలూయా! ఈ రోజు మనం ధన్యులం. ఆలస్యమైన ఆయన పాదాల కడున చూడు చాలా ధన్యులం. కనుక మనం బహుగా ఫలిస్తే తండ్రికి మహిమాట. మీకు మంచి మార్క్స్ వస్తే మొట్టమొదటి సంతోషించేదెవరు కదా? తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో అది వర్ణనాతీతం. పాస్ అయిన సంతోషమే కదా. ఒకవేళ కోపం వచ్చి, తల్లి కోపం వచ్చిన ఎంత ఒత్తిడి లేచి అన్ని సిద్ధపరిస్తే ఈ బార్డర్ మార్క్స్ వస్తాయి అన్న. అయితే తండ్రి కూడా ఎంతగానో ప్రయాసపడి మళ్ళీ మేము తీసుకొని వెళ్ళాను కదా అని అన్నా కూడా, తల్లి అన్నప్పుడు తండ్రి దగ్గర తీస్తాడు, తండ్రి అన్నప్పుడు తల్లి దగ్గర ఇస్తుంది. హల్లెలూయా! ఎంత ప్రేమ కదండి. కాబట్టి మనము బహుగా ఫలిస్తే మన పరలోకపు తండ్రికి మహిమ కలుగుతుంది. ఇంకొకటి ఏమొస్తుంది? అందువలన మీరు నాకు హల్లెలూయా హల్లెలూయా అందువలన మనమాట ఆయనకు శిష్యులమాట. శిష్యులు అంటే ఏగా చెప్పారు కదా, ఏంటిది? మాటకు లోబడి చెప్పింది చెప్పినట్టుగా చేసేవారే శిష్యులు. హల్లెలూయా! కాబట్టి దేవుడి మనం దీవించి ఆచరించి మనందరిలో ఫలింపచేసి బహుగా ఆయన మహిమార్థమై ఫలించదుముగాక. ఆయన ఉన్నవాడు, ఆయన చూచుచున్నాడు, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడని మనమందరి హృదయాలు,
వాక్యం చేత నెమరవేయబడుతూ అడుగుదాము. ఏదైనా సరే ఎప్పుడు అడగాలి అనేది ముగింపు దేవుడు మీతో మాట్లాడు. ఎప్పుడు అడగాలి? ఆయన ఎంతో మనము మన ఎంతో ఆయన మాటలు నిలిచి ఉంటేనే అడుగుడు. ఏది అడిగినా నేను మీకు ఇస్తాను, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రికి మహిమ, అప్పుడు మీరు నాకు శిష్యులు అనబడతారట. దేవుడి మాటలు దీవించను గాక. మరి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నిన్న నేడు రేపు ఒకే రీతి ఉన్న దేవా, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఇంత గొప్ప దేవుని కలిగిన మేము ధన్యులమయ్యా. నీ పరిశుద్ధ సంఘం ఎదుట, నీ పరిశుద్ధ బిడల ఎదుట మీ జీవవాకులను చేత పట్టుకొని, అవును తండ్రి, ఫిలిప్పీ 2:14 ప్రకారంగా వక్ర జనముల మధ్య జ్యోతుల వల్ల వెలుగడానికి ఇచ్చిన కృపా భాగ్యానికై కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా, మృతుల నిన్ను స్తుతించుదురా, సజీవులు సజీవులే కదా అని ఈలాగన మమ్మల్ని అయ్యా ఈ దినానికి నిలవబెట్టుకొని నీ బిడ్డలను అయ్యా వాక్కు చేత బలపరుస్తూ మమ్మల్ని మేము కూడా బలపరుచుకునే కృపా భాగ్యాన్ని ఇచ్చారయ్యా. మీ దాసుల చేత అయ్యా మీరు పలికించిన శ్రేష్టమైన జీవవాకులు, మీ దాసుల నుండి వచ్చిన ప్రతి శ్రేష్టమైన ప్రవచనాత్మకమైన మాటలు, కృతజ్ఞతతో కూడిన మాటలకై వందనాలు చెల్లిస్తే, ఇదిగో అలుపురాలు నిండిన దాసురాన్ని ప్రభా ఎప్పుడు ఫలిస్తాము, ఎంత ఫలించాలి, ఎలా ఫలిస్తే మేము ఏమైంటామని చెప్పిన మాటలను బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను ప్రభా. ఇది నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలాగా అయ్యే ఈ ముగ్గురి నుండి వచ్చిన ఈ జీవవాక్కులను మీ బిడ్డల హృదయాలను మీరు ఫలింపచేయుదురుగాక. దీవించమని ఈ 7వ నెల చివరి దినానికి ఉన్న 3 దినాలని మీ బిడ్డలు చక్కగా ఉపయోగించుకొని రాబోయే మాసంకి వారు ఆధ్యాత్మికమైన సిద్ధపాటు పడి ప్రభా బహుగా ఫలించిన కొరకు ఎదురు చూసిన కృపా భాగ్యం దయచేయమని కూడేచిన ప్రియ బిడ్డలందరినీ అందులో ప్రభా నన్ను నా కుమారులను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభు నీ చిత్తమైతే మీరు అక్కడ మరొకసారి అయ్యా నీ బిడ్డల మధ్యకి నేను నా కుమారులను తల్లిగారు కూడా వచ్చి నేను స్తుతి ఆరాధన చేస్తూ మీరు ఇచ్చే ఆశ్రయాలు పొందుకొని అనేకులకు దీవెనకరంగా మీకు మహిమకరంగా ఉండే కృపా భాగ్యాన్ని దయచేయమని నన్ను నేల మనకు తగ్గించుకుంటూ వినామని హెచ్చిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన అధికారంగా నామమున అడిగి వేడుకొంటూ ప్రార్థించుకుంటున్నామా పరమ తండ్రి. థ్యాంక్ యూ అండి. సంబంధించిన మీకు అలాగే సంఘానికి నా ప్రత్యేక మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీజస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో పెట్టి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి, కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.